పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీ 3000 రూపాయల పెన్షన్ ను 4000కు పెంచి ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలల 3000తో పాటుగా జూలై నెల 4000 రూపాయలు కలిపి నేడు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారునికి అందజేసే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీని మున్సిపల్ పరిధిలో 9వ వార్డులో ప్రారంభించి మధ్యాహ్నం 40వ సచివాలయం పరిధిలో పెన్షన్లను పంపిణీ చేసి చరిత్రను సృష్టించారు. గ్రామీణ మండలం సిటిఎం 1లో మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్, కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ భానుప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపీపీ రెడ్డమ్మ, వెలుగుచంద్ర, సర్పంచ్ ఆనంద పార్థసారథి, తెలుగుదేశం నాయకులు ప్రభాకర్ రెడ్డి చలపతిలతో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం సిటిఎం 2 పంచాయతీ పరిధిలో జిలానీ సాబ్, చల్ల శ్రీనివాసులు, నరసింహలు, సాయికృష్ణ, దుబ్బెగినపల్లి సచివాలయ పరిధిలో రాజగోపాల్, కృష్ణప్ప, కొత్తవారిపల్లె సచివాలయ పరిధిలో శ్రీనివాసులు, మురళీనాయుడు, సహదేవ, కోళ్లబైలు సచివాలయ పరిధిలో మోహన్ రెడ్డి, రెడ్డి రాయల్ చలపతిలతో సచివాలయ సిబ్బందితో పెన్షన్లను పంపిణీ చేశారు. నీరుగట్టువారిపల్లె సచివాలయాల పరిధిలో నీలకంఠ, మెండెం సిద్దప్ప, జయచంద్ర, కమలామరి కృష్ణ, కేవి నాగరాజు, శ్రీనివాసనాయుడు, వేణు, అమ్మచెరువు మిఠా సచివాలయం పరిధిలో డాన్స్ రెడ్డప్ప, మల్లికార్జున నాయుడు, రేవణ, నాగార్జున, శీలం ఆంజనేయులు, రెడ్డిస్ కాలనీ, కొరవంక సచివాలయం పరిధిలో కౌన్సిలర్ గాంధీ, బిల్డర్ రామకృష్ణ, తెలుగు యువత మార్పూరి వరుణ్, టైలర్ బాబు, ఇందిరానగర్ సచివాలయం, నక్కలదిన్నె, కమరాపురం, దకినిపేట, మంగళవీధి సచివాలయ పరిధిలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, ఎంపీటీసీ దేవేంద్ర, కౌన్సిలర్ తులసి రామకృష్ణ, దాదు, రామూర్తి నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, ఎంపీటీసీ బేల్డర్ రెడ్డి ప్రసాద్, సమీ, ఆర్ఆర్ వీధి బాబా, బాబు నాయుడు, గగన్ నవీన్ చౌదరి, మాజీ కౌన్సిలర్లు రాధా, మహాలక్ష్మి, రవి నాయక్, ఎంఆర్పీఎస్ వాసు, జేసీబీ వేణు, సీనా నాయక్, కోనా భాస్కర్, జేసీబీ మధు, ఎస్ఏ మస్తాన్, లతీఫ్, మరాఠా సంఘం నేతలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 3000 రూపాయలు ఈ నెలది వచ్చి 4000, ఇంకా ప్రతి నెల నీకు 4000 ఇస్తారు. పోయిన 3000, ఈ నెలవి 4000, ప్రతి నెల ఇంకా 4000, ప్రతి నెల మీకు 3000 కాదు పెన్షన్, ఇంకా 4000 దాదాపు ఇంటికి సరిపోయే సరుకులు వచ్చేస్తాయి. సరేనా? సంతోషంగా ఉండాలా మీరు. 7000 నీకే అర్థమైందా? ఎడంపకరాను 4000 ఇంకా నెల నెల నీకు 3000 వచ్చేది 4000 వస్తుంది. నువ్వేనా? ఏం నీకు చెప్పు. నీకు అమౌంట్ 6000 అయింది. ఇప్పుడు 3000 ఉండింది, ఇప్పుడు నీకు 6000 ఇస్తుంది ప్రభుత్వం. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. చూడు, నీకు మొత్తం 7000 రూపాయలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో మాట ఇచ్చినారు. ఆ మాట టీవీలో వచ్చేది పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు 3 నెలల ముందు చెప్పినారు 4000 ఈ నెల నుంచి అన్నారు. 3000 ఈ నెల 4000, ప్రతి నెల ఇప్పుడు 4000 చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఇస్తా అనేది పెన్షన్ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు 7000 ఇప్పుడు నీకు ఇస్తాను. ఇది నెలకు 4000 పెన్షన్. ఇప్పుడు ముందు 3000 ఎంత వస్తాను ముందు, ఇప్పుడు ఎంత తెలుసా? నెలకి 4000. అర్థమైందా? పాతవి 3 నెలలది 7000 ఇస్తాడు. నువ్వు కావాలంటే నెల ఇంకా 5000 పెట్టుకోవచ్చు. ఈరోజు పెన్షన్ల సంబరాల పండుగ జరుగుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ ప్రజలు సంతోషంగా, చాలా ఉల్లాసంగా, చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బాధ్యత తీసుకొని ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకొని పూర్తి స్థాయిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి భాగంగా ఈరోజు 7000 రూపాయలు ఒక లబ్ధిదారులకు, పెన్షన్దారులకు ఇస్తున్నారు.
ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, అదేవిధంగా విడో పెన్షన్ కానీ, అదే కానీ డిజేబుల్డ్ పెన్షన్ వచ్చి 3,000 ఉన్న పెన్షన్కి 6,000 ఇస్తున్నారు. పూర్తి డిజేబుల్డ్ ఉన్న మనిషికి 15,000 ఇస్తున్నారు. ఆ 7,000 ఇస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ నెలకు సరిపోయే అంత ఖర్చులు, ఇంటి ఖర్చులు, కరెంట్ బిల్లులు అవసరాలు పూర్తిగా మాకు సకాలంలో 1వ తేదీ ఇచ్చి అందుకున్న నాయకులు ఎవరినో ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆయన మంచి కోసం, ఆయన మంచి ఆరోగ్యం కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, సుభిక్ష పరిపాలన కోసం ప్రార్థన చేసి దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ఎక్కడ వెళ్తే కూడా అక్కడ ప్రజల్లో పూర్తిగా బాధ్యతగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం చేస్తూ, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తూ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలతో ఇంకా 10 నుంచి 15 నుంచి 20 సంవత్సరాలు ఉండాలని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాకు ఇప్పటికీ ఇది 23వ ప్రోగ్రాము. కంటిన్యూస్ మొత్తం కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరుగుతూనే ఉంటాను. సాయంత్రం వరకు అందరికీ పంపిణీ చేస్తూనే ఉంటాము. ఇళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పోతుంది. కూర్చోండి, ఈ వీధి, ఈ నడు వీధిలో వచ్చి ఇక్కడ నిలబడి వాళ్ళకి పంపిణీ చేస్తారు. కార్యక్రమానికి పెద్దలు ఏమున్నారు వాళ్ళ దగ్గర పోయి చేర్చండి, వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి చేర్చండి. దాన్ని బాధ్యతగా తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్లకు మళ్ళీ వాళ్ళు నడుచుకునే సచివాలయాలు ఇక్కడెక్కడ రాకుండా ఇక్కడ వాళ్ళ దగ్గర తెచ్చి పెన్షన్ ఇవ్వడం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకు మేము తప్పకుండా మేము నిర్వహిస్తామని చెప్పి జై తెలుగు.